దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ మరణాత. మోసే సుఖోపవాస ధ్యానాలలో 33వ దినమును బట్టి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రతివారు మోకరించగలిగితే మోకరించి కండ్లు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రికిని, సర్వలోకమును రక్షించిన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారికిని, సర్వలోకమును ఆదరించుచు ఆయత్తపరుచుచు ఉన్న పరిశుద్ధాత్మ తండ్రికి, ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడువైన దేవా, సర్వశక్తిమంతుడువైన మా తండ్రి, నీకు అనేకమైన వందనాలు, స్తోత్రములు. ఈ మోసే సుఖోపవాస ధ్యానాలలో 32 దినములు మీ ఆత్మ సహాయంతో కార్యమును జరిగించారు. వందనాలు ప్రభువా. ఈ 33వ దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ తండ్రి, ఈ నిర్మాకాండ ధ్యానాల ద్వారా మా ఆత్మీయ జీవితములకు ఎంతో శుద్ధిని, బలమును నాయన మీరు కలిగిస్తున్నారు. అనేక సంగతులను మీరు నేర్పిస్తున్నారు తండ్రి, మీకు వందనాలు. నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి అని మీరు చెప్పినట్టుగానే ఈ ధ్యానాల ద్వారా మీరు మాకు నేర్పిస్తున్న సంగతులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఇదిగో ఈ 33వ దినమందు కూడా నీ సమీపానికి వచ్చి ఉన్నాం ప్రభువా. మమ్మల్ని కరుణించి మమ్మల్ని అంగీకరించి చేయుచున్న స్తుతులు అందుకొనుమని, వాక్యము ద్వారా మాతో మాట్లాడుమని, ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలం అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత. ఈ సభావతు వారాయా నమః. కృపాపూర్ణుడా శ్రీ సభావతు వారాయా నమః. వాసురం వైనాసిం ఆసనంబునుమా. వాసురం వైనాసిం ఆసనంబునుమా. కోసము వీడి వాచితి సాదార్థమై. కోసము వీడి వాచితి సాదార్థమై. శ్రీ సభావతు వారాయా నమః. పదము దప్పిన సంగ వధువును వెదుక మోక్ష. పదము దప్పిన సంగ వధువును వెదుక మోక్ష. పదమై వేం చేసినావు సాదార్థమై. పదమై వేం చేసినావు సాదార్థమై. శ్రీ సభావతు వారాయా నమః. నిన్ను గూర్చి మాకెప్పుడు ఘనమోక్షపు పెండ్లి మోద. నిన్ను గూర్చి మాకెప్పుడు ఘనమోక్షపు పెండ్లి
హితవాత్సరమునాయే సాదార్థమై మును హితవాత్సరమునాయే సాదార్థమై శ్రీ సభావధువారాయ నమః. దేవునికి స్తోత్రం. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 67వ కీర్తనలో కొన్ని చరణాలు పాడుకుందాము. యేసునామదారులందరూ ఎంతో ధన్యులు. యేసునామదారులందరూ ఎంతో ధన్యులు. వారు బాసురామైనట్టి స్థితిలో బ్రతుకజూతురు. వారు బాసురామైనట్టి స్థితిలో బ్రతుకజూతురు. ఆదాము అవ్వల వలెనే ఐక్యమొందుదురు. ఆదాము అవ్వల వలెనే ఐక్యమొందుదురు. వారు భేదమేమియు లేకుండగనే పెరుగుచుందురు. వారు భేదమేమియు లేకుండగనే పెరుగుచుందురు. హేబెలు వలెనే ప్రభునకు మంచివి ఇచ్చి వేతురు. హేబెలు వలెనే ప్రభునకు మంచివి ఇచ్చి వేతురు. వారు ఆబాలుని వలెనే దేవుని అనుమతి పొందుదురు. వారు ఆబాలుని వలెనే దేవుని అనుమతి పొందుదురు. యేసునామదారులందరూ ఎంతో ధన్యులు. వారు బాసురామైనట్టి స్థితిలో బ్రతుకజూతురు. వారు బాసురామైనట్టి స్థితిలో బ్రతుకజూతురు. హనోకు వలెనే దేవుని హత్తియుందురు. హనోకు వలెనే దేవుని హత్తియుందురు. వారు ఏనాడో ఒకనాడు పైకి ఎగిరిపోదురు. వారు ఏనాడో ఒకనాడు పైకి ఎగిరిపోదురు. నోవాహు వలెనే క్రీస్తుని నవను చేరుదురు. నోవాహు వలెనే క్రీస్తుని నవను చేరుదురు. వారు ఏ విధమైన ప్రళయంబును ఎరుగకుందురు. వారు ఏ విధమైన ప్రళయంబును ఎరుగకుందురు. యేసునామదారులందరూ ఎంతో ధన్యులు. వారు బాసురామైనట్టి స్థితిలో
బ్రతుక జూతురు వారు బాసురామైనట్టి స్థితిలో బ్రతుక జూతురు. క్షేము వలెనే దేవుని గలిగి సిద్ధులౌదురు. క్షేము వలెనే దేవుని గలిగి సిద్ధులౌదురు వారు. తాము తలంచు దేవునికి ధనము చేయుదురు వారు. తాము తలంచు దేవునికి ధనము చేయుదురు. మోషే వలెనే దేవుని ముఖిగా చూతురు. మోషే వలెనే దేవుని ముఖిగా చూతురు వారు. మోషే వలెనే విద్యకు ముఖ్యులౌదురు వారు. మోషే వలెనే విద్యకు ముఖ్యులౌదురు. యేసునామధారులందరూ ఎంతో ధన్యులు వారు. బాసురామైనట్టి స్థితిలో బ్రతుక జూతురు వారు. బాసురామైనట్టి స్థితిలో బ్రతుక జూతురు. దేవునికి స్తోత్రం. కన్వెన్షన్ కీర్తన పుస్తకం నుండి 59వ కీర్తన. కలుగునుగాక దేవునికి మహిమా, కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున నెలకు సమాధానం, నరులకాయన దయా. కలుగునుగాక దేవునికి మహిమా, కలుగునుగాక. ప్రభువైన దేవా పరమారాజా సర్వ పరిపాలా, పరిపూర్ణ శక్తి గల పరమా జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. కలుగునుగాక దేవునికి మహిమా, కలుగునుగాక. మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. కలుగునుగాక దేవునికి మహిమా, కలుగునుగాక.
ఏకా కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా కలుగును గాక దేవునికి మహిమా కలుగును గాక లోక పాపములు మోయుచు పోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండి యేసు మా ప్రార్థన నాలించి కనికరించు కలుగును గాక దేవునికి మహిమా కలుగును పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైనా క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినా దేవుని యందు పరిపూర్ణ మహిమాతో ప్రభలుచున్నావామే కలుగును గాక దేవునికి మహిమా కలుగును గాక కలుగునున్నతమైన ఘన స్థలము లందునా నీలకు సమాధానం నరులకాయన దయా కలుగును గాక దేవునికి స్తోత్రం. నిర్గమకాండము 33వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణం చేసిన ఈ సంతానము దీని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనె ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను హివ్వీలను యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించెదనేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు అదుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడునూ ఆభరణములు ధరించుకొనలేదు. కాగా
యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు. ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్ము నిర్మూలం చేసేదనని గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పుమనెను. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతివాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమునకు నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారం చేయుచుండిరి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగినట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే గదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధిని నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా మోషే, నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట నే గదా. అట్లు మేము అనగా నేను నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడిమని ఆయనతో చెప్పెను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాటల చొప్పున చేసేదను. నీ మీద నాకు కటాక్షం కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను, యెహోవా అను నామము నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. మరియు యెహోవా, ఇదిగో, నా సమీపమున ఒక స్థలము ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. ఆమేన్.
దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాము. నిర్గమాకాండము 33వ అధ్యాయము. ప్రియులారా, గత దినము మనం ధ్యానించినట్లుగా ఇశ్రాయేలుడైన వారు దేవునిని తృణీకరించి దేవుని దృష్టికి బహుఘోరముగా వారు ప్రవర్తించినటువంటి కార్యం. దేవుని యొక్క గొప్ప ప్రణాళికను, గొప్ప ఉద్దేశమును ఆటంకపరిచి తలకిందులు చేసేటంతగా వారు ప్రవర్తించారు. ఎక్కడో బబులోను దేశంలోని ఊరనే పట్టణము నుండి అబ్రహాము గారిని పిలిచి ఆయనను మరి ఏర్పరుచుకొని ఆయన ద్వారా సంతానమునిచ్చి వారి జనాంగమంతటినీ కూడా వృద్ధి చేసినటువంటి దేవుడు. వారి కొరకు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశమును వారికి స్వాస్థ్యం ఇవ్వడానికి ఉద్దేశించినటువంటి దేవుడు. ఇంత గొప్ప ప్రణాళిక 400 సంవత్సరాల తర్వాత కూడా ఏం జరుగుతుంది, ఏం చేయాలి, అంతా దేవుడు ఉద్దేశించి అంతా ప్లాన్ చేసుకున్న ప్లాన్ సహితం వీరు చేసినటువంటి ఈ అయోగ్యకరమైన స్థితిని బట్టి దేవుడే వీరిని నశింపజేస్తాను అనేటంతగా ప్రియులారా వీరు దేవుని మనస్సును నొప్పించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దైవజనుడైన మోషే గారి చరిత్రను మనం చూస్తే ప్రజల పక్షమై దేవునితో ఈయన మాట్లాడుతూ, ఈ ప్రజలు నీ ప్రజలే కదా, దేవుడు వీరు నా ప్రజలు, నేను వీరి దేవుడును అన్న దేవుడు ఎప్పుడైతే విగ్రహాన్ని చేసుకున్నారో దేవుడు కూడా అంటున్నాడు నీ ప్రజలు, నీ ప్రజలు అని చెప్పి మోషే మీద వదిలేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూడాలి, మోషే గారు దేవునితో మాట్లాడుతుంటున్నారు, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములోండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నా. చక్కగా మరి మాట్లాడుతున్నారు మోషే గారు దేవుని. వాళ్ళని క్షమించాలి, ఖచ్చితంగా వాళ్ళని మన్నించాలి అన్నట్లుగా ఉంది. కానీ దేవుడు అంటున్నారు చూడండి, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాణ్ణి నా గ్రంథములోండి తుడిచివేయుదును, నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి. ప్రియులారా, మానవులమైన మనం కొన్ని సమయాలలో మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించడానికి మనము మరి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఆ కార్యముల యొక్క ఫలితములు తరువాతి వారి మీద పడడం అనేది మనము చూడొచ్చు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను వచ్చే సమయానికి వారి పాపము వారి మీదకి రప్పిస్తాను. ఎప్పుడైతే మోషే గారు దేవుని ఎదురుండి వచ్చి ప్రజలతో చెప్తున్నారు, దేవుడు చెప్పిన మాటలు వారు వినినప్పుడట ఆ సమాజం అంతా ఏడవడం మొదలుపెట్టింది. ప్రియమైన వారలారా, గమనించినట్లయితే 3వ వచనం 33:3, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మను సంహరించదనేమో అని మోషేతో చెప్పాడు. లోబడనొల్లని ప్రజలు, దయచేసి గమనించాలి. కొన్ని విషయాలు దేవుడు క్షమిస్తాడు, కొన్ని విషయాలు క్షమించడు.
మనము జాగ్రత్త కలిగిన జీవితాన్ని జీవించాలి. దేవుడు ఏమనట్లేదులే అనుకుంటూ మనం విస్తరించుకోకూడదు అతిక్రమాలలో, అవిధేయతలో. ప్రియమైన వారలారా, దేవుని వాక్యమును మనం బాగుగా గ్రహించుకొని, దేవుని ఆజ్ఞలలోని రెండవ ఆజ్ఞ విగ్రహం చేసుకోవద్దు అని అంటే వాళ్ళు విగ్రహమే చేశారు. దేవుని ఆజ్ఞలను మీరుట, ప్రియులారా, అసలు విగ్రహం అనేటప్పటికీ అది భయంకరమైన పాపంగా కనబడుతుంది. మరణకరమైన పాపము అని చెప్పి లేఖనాలలో మనం చదువుతాం. ఒక పర్యాయం మీరు చూస్తే పత్రిక పాఠము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. 5:16 యోహాను రాసిన మొదటి పత్రిక. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూసిన ఎడల అతని వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. చూడండి, మరణకరము కాని పాపము, మరణకరమైన పాపం. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొనవరని నేను చెప్పుటలేదు. ప్రియులారా, అక్కడ వ్రాయబడి ఉంది, సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరమైన పాపము కలదు. ఇరవై 21వ వచనం, చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ప్రియులారా, ఇక్కడ ఈ విషయాన్ని మనం గుర్తించి ఎంత స్పష్టంగా ప్రత్యేకంగా ఈ మాటలు చెప్తున్నారు. ఎందుకు అంటే విగ్రహము దేవుని స్థానమును తీసుకుంటుంది. విగ్రహము దేవునికి చెందవలసిన మహిమను అది, ప్రియమైన వారులారా, అందుకుంటా ఉంది. మనం గతంలో చదువుకున్నాం యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయములో మరి దేవుడు ఈ విషయాన్ని మాట్లాడారు. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. కనుక ఇది మరణకరమైన పాపం ఉంది కనుక వీళ్ళందరూ కాల్చేస్తాను, బూడి చేసేస్తాను అన్నారు. కనుక మనము ఏదో మన ఇష్టం వచ్చినట్టు మనం చేసేసేవారం కాకుండా దేవుని వాక్యమును మనం జాగ్రత్తగా గమనించుకొని అప్పుడు మనం ఏం చేసినా దేవుడు మనలను అంగీకరిస్తాడు, దీవిస్తాడు, క్షేమిస్తాడు. కానీ ఇక్కడ వీరు వాక్యాన్ని త్రోసేశారు. ప్రత్యేకంగా 10 ఆజ్ఞలు, మరింతగా గుర్తుపెట్టుకోవలసిన 10 ఆజ్ఞలను త్రోసివేసినట్లుగా మనం చూస్తాం. కనుకనే దేవుడు అంటున్నాడు, నేను మీతో రాను, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మను సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. ఏమండి, ఇప్పటిదాకా ప్రజలతో దేవుడు ఎంత సంతోషంగా దేవుడు వచ్చారండి. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు వారితో ఉండి వారిని నడిపించినటువంటి దేవుడు ఈ సినాయి పర్వతం దగ్గర దైవారాధన చేయవలసిన సినాయి పర్వతం దగ్గరే వెళ్ళి చెడిపోయారు. దేవుని కలుసుకున్న స్థలములోనే ఆదిలోనే అయ్యో, ఇక యాత్ర మొదలు పెట్టలేదు, ఒక అడుగు వేయలేదు. ఏమండి, కనాను యాత్ర ఇంకా ప్రారంభం కాలేదు. మొదటి అడుగు కూడా పడకముందే వీరు దేవుణ్ణి ఎంత అవమానపరిచేశారు. దేవుని స్థానంలో విగ్రహాన్ని పెట్టి
ప్రియులారా, దైవారాధన స్థానంలో విగ్రహారాధన ఎంత భయంకరమైన అజ్ఞానపు కార్యం చేసేశారు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడే మనకు కొంచెం నేర్చుకోవలసిన పాఠాలు ఉన్నాయి. దేవుడు ఆలస్యం చేయగానే వీరులోని భక్తిహీనత బయటకు వచ్చేసింది. ఇప్పటిదాకా ఏదో దేవుడు దేవుడు అంటే నటించుకుంటూ వచ్చారు కానీ దేవుడు అనగా దైవజనుడు రావడం ఆలస్యం అయ్యేటప్పటికీ అక్కడ పరిస్థితి పూర్తిగా మార్చేసేశారు. క్రీస్తు రెండవ రాకడకు ఎదురు చూస్తున్న మన జీవితాలలో కూడా దేవుడు మనం కాదు, క్రైస్తవ లోకం విషయంలోనే దేవుడు ఆలస్యం చేస్తుంటే మనలోని రకరకాల భక్తిహీనతలు బయటకు వచ్చేస్తున్నాయి. బుద్ధి లేని కన్యకలలోని బుద్ధి లేనితనం బయటకు వచ్చింది. వాళ్ళు నూనె లేని వారిగా తయారయ్యారు. అలాగే క్రైస్తవ లోకము కూడా, క్రైస్తవ సంఘాలు కూడా, సేవకులు కూడా, సంఘ విశ్వాసులు కూడా, మిషనరీ సంస్థలు కూడా వీళ్ళ భక్తిని ఆయన రాడు మనం పోము అన్నట్లుగా, ఇదే శాశ్వతం, ఇదే జీవితం, ఇక్కడే మన జీవితం అంతా అనేటట్లుగా వీళ్ళరా జీవించడం అనేది కనబడుతుంది. ఒక పెద్ద పండితుడు భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, క్రైస్తవులు మాటల్లో దేవుడు వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు అని చెప్తారు, బ్రతుకులో మాత్రం ఆయన ఎప్పటికీ రాడు అనేటట్లుగా జీవిస్తారు అన్నాడు. అంటే ఎంతగా సెటిల్ అయిపోయారు. లోకముతో సంఘము కూడా ఏకమాయను ఏమి చేతును అనేటట్లుగానే ప్రతి విశ్వాసి కూడా, ప్రతి సేవకుడు కూడా ఇలాగే ఉన్నాడు. ఒక పెద్ద పాస్టర్ గారు చక్కని మాట అన్నారు సంఘాన్ని గురించి మాట్లాడుతూ, మీరు దేవుని వాక్యమును పాటించకపోతే నేను సంఘ సేవ కూడా చేయను, కావాలంటే ఆటో నడుపును బ్రతుకుతాను. అంటే నిజమైన భక్తి చేసే వాళ్ళు కావాలి కానీ ఏదో నామకార్థంగా వచ్చిపోయే వాళ్ళు నాకు అక్కర్లేదు. అలా అయితే సేవ మానేసి, ఆయన దగ్గరగా 70 సంవత్సరాలకు వెళ్ళిపోయాడు, 60 దాటేసి. అటువంటి భక్తుడు చెప్తున్నాడు, నేను ఆటో నడుపుని బతుకుతాను కానీ సేవ చేయలేను ఇలాంటి సంఘం వల్ల. అంటే సంఘం కూడా ఈ లోకముతో ఏకమైపోయినటువంటి వారు కానీ, ఈ లోకం లేకపోతే, ఈ ఉద్యోగం లేకపోతే, ఈ వ్యాపారం లేకపోతే, ఈ వ్యవసాయం లేకపోతే, ఈ ఊర్లో లేకపోతే, ఈ పరిస్థితులు లేకపోతే మనం బతకలేము అనేటట్లుగా దయచేసి ఆలోచన చేయండి. ఏమంటే ఎగిరెళ్ళిపోయేవాడికి ఇవి లేకపోతే బతకలేమనే మనస్సు ఉంటే ఏమి ఎగురుతాడు? ఇంకా ఏమండి, ఇవి లేకపోతే నేను సాగలేను అనేవాడు ఎలా ఎగిరెళ్తాడు? ఏలియా చరిత్రలో మనం చూస్తాం, ఏ రాజ్యములో ఉన్నాడో, ఏ రాజు దగ్గర ఉన్నాడో అదే రాజును గద్దించాడు, అదే రాజ్యమును శపించాడు. వర్షం కురవకపోతే, పంటలు పండకపోతే నేను ఎలా బతుకుతాను, చచ్చిపోతానేమో అనుకోవాలి కదా, అనుకున్నాడా? అది ప్రియమైన వారులారా, ఈ లోకముతో ఏకము కాని భక్తి జీవితము గుర్తించండి, గుర్తించండి. దేవుని మీదే ఆధారపడిన జీవితము. ఈరోజు వాక్యాన్ని వింటున్న వారులారా, మీరు ఎలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నారు? ఈ కుటుంబాలు లేకపోతే మన పోషణ జరగదు, ఈ కుటుంబాలు లేకపోతే మన సేవ జరగదు, ఈ కుటుంబాలు, ఈ ఉద్యోగం లేకపోతే, అబద్ధం ఆడకపోతే, ఈ రీతిగా చేయకపోతే మన బ్రతుకులు ముందుకెళ్ళవు అనేటట్లుగా లోబడిపోయినటువంటి జీవితాల, లేకపోతే ఇది కాకపోతే దేవుడు మరొకటి ఇస్తాడు, ఇది కాకపోతే దేవుడు మరొక రీతిగా చూసుకుంటాడు, పోషిస్తాడు, నడిపిస్తాడు అనేటటువంటి ఆత్మీయ బలము కలిగినటువంటి వారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాను. ఏలే కాలంలో చూస్తాం, అదే రాజ్యములో ఆయన ఉన్నాడు. రాజు చేత కాదు, భూమి చేత కాదు, కాకుల చేత
దేవుడు ఇంకా కాకులు కూడా కాదు, దేవుని చేత కాకుల ద్వారా పోషింపబడినట్లుగా చూస్తాం. తదుపరి మనం చూస్తాం, సారేపతును గ్రామానికి పంపించాడు. అక్కడ ఏమన్నా పిండి పంటలు ఏమన్నా పండిపోతున్నాయా? అక్కడ ఏమీ లేదే, అక్కడ ఏమీ లేదు, అక్కడ కరువే. ఏమంటే కరువు కలిగిన ఇంటిలోకి సేవకుణ్ణి పంపించి ఆ సేవకుని ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని అనుగ్రహింపచేసి ఆ కుటుంబాన్ని పోషించాడు దేవుడు. ఆ విధవరాలని వాని కుమారుణ్ణి సేవకుణ్ణి కూడా పోషించినట్లుగా. ప్రియులారా, లోకముతో ఏకమైన జీవితమా, లోకానికి వేరైన జీవితమా? ఒకసారి మనం గమనించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. నేటి కాల క్రైస్తవ సంఘాన్ని మనం చూస్తే అనేక విషయాలలో రాజీ పడిపోతూ, లోబడిపోతూ, మరి కొంతమందిని చూస్తాం అన్యాచారాల్లాగా యేసుమాల. ఏంటండి, వాళ్ళెవరో వేశారని, వాళ్ళెవరో ఇన్ని రోజులు చేశారని, వాళ్ళెవరు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణాలు చేశారని మనం కూడా చేయాలా? ఈ లోకంతో ఏకమైపోయే పరిస్థితి కాక ఇంకేంటి? దయచేసి ఈ రోజున గమనించాలని కోరుతున్నాను. క్రైస్తవ లోకమే లోకముతో ఏకమైపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్తున్నాం. వేరైన జీవితం ఏ క్రైస్తవుని దగ్గర ఉంటుందో వారు మాత్రమే రాకడకు ఎగరగలిగిన వారు. వేరైన జీవితం కలిగిన ఏలియా గారు ఎగిరి వెళ్ళిపోయాడు. వేరైన జీవితం కలిగినటువంటి యెహెజ్కేలు ఎగిరి వెళ్తా వచ్చాడు. వేరైన జీవితం కలిగిన ఫిలిప్పు ఎగిరి ప్రయాణం చేస్తా వచ్చాడు. ఈ లోకముతో ఏకమైన వారు కాదు. గమనించాలి కోరుతూ, క్రైస్తవులు ఈ రోజున ఎలా ఉన్నారు? ఇశ్రాయేలుల చరిత్రలో దైవారాధన చేయవలసిన ఆ ప్రారంభ కాలములోనే విగ్రహారాధన చేసి దేవుని మనసును బాగా గాయపరిచేశారు. కనుక దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్యకు రాను, వస్తే నేను మిమ్మల్ని కాల్చివేస్తానేమో, సంహరించేదనేమో. ఆ దుర్వార్త విని ప్రజలందరూ దుఃఖించారు. ప్రియులారా, దుఃఖించారు. దేవుడు చెప్తున్నాడు అక్కడ ఏమనంటే 5వ వచనములో, మీరు లోబడనొల్లని ప్రజలు క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చి మిమ్మల్ని నిర్మూలన చేసేది కనుక మిమ్మల్ని ఏమి చేయబడది నాకు తెలియనటువంటి ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడు. ఆభరణములు ఎక్కడ లేని ఐశ్వర్యం వారి ఒంటి మీదకి వచ్చేటప్పటికి ఎన్నో కాకుండా అయిపోయాడు. గత 2 రోజుల ముందు కూడా చెప్పాను నేను, శ్రమలో మనం పాడుకాము కానీ సౌఖ్యములు, ఆశీర్వాదములు, ఐశ్వర్యములోనే పాడైపోయేటందుకు చాలా పరిస్థితులు ఉంటాయి. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో నువ్వు చాలా బాగుంటావు. నీ ఆత్మీయత బాగుంటుంది, నీ భక్తి బాగుంటుంది, అన్ని బాగుంటాయి. నీ లోటు ఎప్పుడైతే తీరుతుందో, నీ అవసరతలు ఎప్పుడైతే తీరుతుందో, నీకే అవసరత లేని, లోటు లేని బిడ్డగా ఉంటావో, నువ్వు దేవుని ప్రక్కన పెట్టి లోకమును ముందు పెట్టుకుంటావు. కనుక వీళ్ళకి ఒంటి నిండా బంగారాలే. ఏమండి, ఐగుప్తీయుల బంగారాలు ప్రియమైన వాళ్ళరా ఎక్కడ తీయట్లేదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆ బంగారాలను తీసివేయమను. వాళ్ళు చూచినప్పుడు నాకు ఇష్టం కలగట్లా, వాళ్ళు చూస్తే అన్నప్పుడు ఆ వస్త్రాలు, ఆభరణాలన్నీ తీసేసిన తర్వాత దేవుడు మరి వారిని చూచి, అవునండి, ఈరోజున మనుషులు బంగారాన్ని బట్టి, వస్త్రాలను బట్టి, ఆభరణాలను బట్టి, వస్తువులను బట్టి, గృహాలను బట్టి, పొలములను బట్టి, ఐశ్వర్యమును బట్టి అతిశయము, అతిశయం, అతిశయం, అతిశయం. దయచేసి గమనించుకోండి, అతిశయించే వ్యక్తులుగా ఉండడం మనం చూస్తున్నాం. దేవుడు
అటువంటి అతిశయాన్ని ఇష్టపడ్డు. మరి ఎవరు ఎంత అతిశయించాలట? వాక్యంలో మనం చూస్తే మరి ప్రియులారా చక్కని మాట ఉంటుంది. ఎటువంటి అతిశయం నీవు నేను కలిగి ఉండాలో దేవుడు చెప్తున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం నుండి మనం చూస్తాం. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. ఈ జ్ఞానం దేవుడిచ్చాడండి, నాకెక్కడిది. శూరుడు తన శౌర్యాన్ని బట్టి, ఈ శూరత్వము ఈ బలం దేవుడిచ్చాడు, నాకెక్కడిది. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. ఇదంతా దేవుడిచ్చాడండి, నాకెక్కడ. దేవుడిస్తే నేను అనుభవిస్తాను. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, దేనిని బట్టి అతిశయించాలో చెప్తున్నాడని, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. నేనట్టి వాటిలో ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. దయచేసి గమనించు. నీవు దేవుని యొక్క సహవాసమును ఎరిగి ఉండడాన్ని బట్టి, దేవుడు చూపే కృపను, దేవుడు మా పట్ల ఎంత కృప చూపించాడని చాలా మంది అంటుంటారు. ఎంత మంచి విషయం అది. దేవుడు మా పట్ల ఎంతో కృప చూపించాడండి. మేము చాలా సమస్యల్లో, చాలా దుస్థితిలో ఉండగా దేవుడు మమ్మల్ని ఎంతో కృప చూపించాడని చక్కని సాక్ష్యం చెప్తుంటారు. దేవుడు కృప చూపించకపోతే మేమేమవుతామో, ఎక్కడుందమో, ఏంటో అని వారి అనుభవ సాక్ష్యాలు చెప్తారు. అదండి దేవుని కృపను మనము గమనించుకుంటూ నీతి న్యాయములు జరిగించుతున్న దేవుని పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపు. ఇది వీళ్ళ దగ్గర ఉందా? లేదు, అస్సలు లేదు, అస్సలు లేదు. నాకు ఈ బంగారం ఉంది, నాకు ఈ వెండి ఉంది, నాకు ఈ వస్త్రాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి. బా, వీటిని బట్టి అతిశయం. జాగ్రత్త. దేవుని ఏమైనా తెలుసుకున్నామా అంటే ఏం తెలుసుకోలేదు, ఏం తెలుసుకోలేదు. అయ్యో, ఆ దేవుని శౌర్యం, ఆ దేవుని ఉద్దేశం, ఆ దేవుని చిత్తం, ఆ దేవుని ఆజ్ఞలు, ఆ దేవుని నిర్ణయాలు ఏమి వారి దగ్గర లేని పరిస్థితి కనబడుతుంది. అతిశయమంతయు చెడ్డది. ఈ అతిశయమంతయు చెడ్డది, గుర్తుపెట్టుకోండి. కనుక మంచి అతిశయము ఏమిటంటే దేవుని ఎరిగి ఉండుట. దేవునికి మహిమ కలుగునుగా. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారులారా, మీరెంతగా దేవుని ఎరిగినటువంటి వారు, దేవుని ఉద్దేశములను, దేవుని చిత్తములను ఎరిగినటువంటి వారు. మీ కుటుంబంలో ఇది దేవునికి అంగీకారం కాదని ఎప్పుడైనా చెప్పారా? ఏ విషయంలోనైనా ఇది దేవునికి అంగీకారమైన కార్యము, ఇది దేవునికి అంగీకారము కాని కార్యము అని వేటి విషయంలోనైనా మీరు మాట్లాడారా? దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకున్న వారైతే మాట్లాడతారు. ఇది తగదు, ఇలా చేయకూడదు, మనం ఇలా ఉండకూడదు, మనం దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టకూడదు, దేవుణ్ణి అశ్రద్ధ చేయకూడదు, దేవుణ్ణి గణపరచకుండా మనం ఊరుకోవడం మంచిది కాదు. దేవునికి చెందవలసిన మహిమను మనము దొంగిలించే వారిగా ఉండకూడదు. ఈ రీతిగా దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఆ మాట చెప్పగలుగుతారు, చెప్తారు కూడా. చివరిగా ముందుకు వెళ్ళినట్లయితే మోషే గారు మరి తన గుడారమును తీసి పాలెము వెలుపల వేశారట. వెలుపల వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టి, ఎందుకంటే నేను మీ మధ్యకి రానన్నారు కదా దేవుడు. గుడారం ఎక్కడేశారు? పాలెము వెలుపల వేశారట, బయట వేస్తూ ఆ గుడారములోనికి దేవుణ్ణి వెతికేవారల్లా ఆ గుడారంలోకి వెళ్ళేవాళ్ళు. ఆ గుడారములో ప్రత్యక్ష గుడారము అని పేరు పెట్టారు. అక్కడ దేవునిని వెతికే వాళ్ళు అనగా, ఇక్కడ చక్కని మాట ఉంది, దేవునిని వెతికిన ప్రతివాడును అనగా, ఇక్కడ మంచి మాట. వెతుకుట. ఎలా వెతుకుతారు? గుడారంలో వెతకడం ఏంటి?
ఇక్కడే సన్నిధి సహవాసమును మనం గమనించాలి. గుడారములో వెతకడం ఏంటి అని అంటే, ఆ గుడారములో సన్నిధి చేయుట, దేవుని సన్నిధిని కనిపెట్టుట. వెతుకుట అంటే దైవజనుడు ముంగమూరి దేవదాసయ్య గారు మనకు నేర్పారు. కనిపెట్టు గంట, ఒక గంట సమయము కనిపెట్టుట. దైవజనుడు మనకు నేర్పిన ఈ సన్నిధి కార్యం ఈ రోజున దేవాలయాలలో నుండి గృహాలలోనికి వచ్చింది. డైల్ మిషన్ లో ప్రతి కుటుంబములో కూడా సన్నిధి గదులు ఏర్పరచుకొని సన్నిధిలో ఒక గంట సమయం కనిపెట్టుట, సన్నిధిలో ఒక గంట సమయం కనిపెట్టుట. ఇక్కడ మనం అదే చూస్తాము. కనుక దేవుని వెతకాలి, దేవునితో సహవాసం చేయాలనుకునే వాడెల్లా గుడారంలోకి వెళ్ళేవారట. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన తన గుడారపు ద్వారం దగ్గర నిలబడేవారట. మోషే గారు వెళ్తూ ఉంటే ఆయన గుడారంలోకి వెళ్ళే వరకు ఆయన వెనక భాగాన్ని అలా చూస్తూ ఉండేవారట. మరి తన గుడార ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండే. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. చక్కని మాటలుంటాయి ఈ అధ్యాయంలో, గమనిద్దాం. మనం కొంచెం ముందుకెళ్తే ప్రియులారా, దేవుడు మోషేతో మాట్లాడుట చూద్దాం. ఇంకా మనం చూసినట్లయితే ప్రజలందరూ మేఘస్తంభం ఆ గుడారము ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడు తన తన గుడార ద్వారమందు నమస్కారం చేయుచుండెను. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఈ సన్నిధి సహవాసం సాగుతూ ఉంది. దేవుడు మోషే మాట్లాడుకునే స్థితి. ఓకే, అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవ్వనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. అంటే ఏం చేస్తున్నాడు ఈయన? సన్నిధిలోనే ఉండిపోతున్నాడు. ఈ సన్నిధి సహవాస అనుభవం ఈయనకి ఆ కొండ మీద దొరికింది. మోషే గారు కొండెక్కి 40 రోజులు అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఈయన చేసిన పని అదే. కనుక అక్కడ ఆయన కొండ మీద, వారు కొండ శిఖరాన, ఈయన కొండ మీద. కనుక అనుభవాన్ని పెంచుకుంటూ ఈయన గుడారములో ఉండిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మోషే గారు కొంత సమయం గడిపొచ్చేవారు, కానీ ఇక్కడ యెహోషువ అయితే ఆ గుడారములోనే ఉండిపోయేవాడు. కొంచెం మన ముందుకెళ్తే మరి దేవుడు మోషేతో మాట్లాడుతూ, చూడుము, మోషే దేవునితో అంటున్నాడు, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నువ్వు నాతో చెప్తున్నావు, గాని నాతో ఎవరిని పంపెదవో నాకు తెలుపులేదు. నీవు నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నానని నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును, చిత్తగించుము. ఈ జనము నీ ప్రజలే కదా అని. ఈ జనము నీ ప్రజలే కదా. ఆయనేమో నీ ప్రజలు అంటే ఈయనేమో నీ ప్రజలు. అవునండి, బంధువుల్లో కూడా మనం అదే చూస్తుంటాం. ప్రేమగా ఉన్నప్పుడు మా వాళ్ళు అని మాట్లాడుతుంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ వాళ్ళు, మీ బంధువులు, మీ చుట్టాలు ఎరుసు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కూడా అదే కనబడుతుంది. దేవుడేమో నీ ప్రజలు అంటున్నాడు, మోషే గారేమో నీ ప్రజలు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఏదేమైనప్పటికీ మోషే గారు అడుగుతున్నారు, నేను ఎలా వెళ్ళను ఇక్కడి నుంచి? నువ్వేమో మాతో రానంటున్నావు, నువ్వు రాకపోతే నేను వెళ్ళలేను అంటున్నాడు. కనుక మరి దేవుడు అంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని స్తోత్రం. సన్నిధి సహవాసం అక్కడ ఉంది. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగ చేసేదను.
ఏమండి, నా సన్నిధి, నేను రాను కానీ నా సన్నిధి వస్తుంది. దయచేసి గమనించు. కనుక మోషే గారు అంటున్నారు చక్కని మాట, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళొద్దు. ఆ, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షం కలిగినదని దేని వలన తెలియబడును? నువ్వు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మరి మోషే సంభాషణ ఎంతో చక్కగా ఉందో. మోషే గారు మరి దేవుడు చేదరించుకుంటున్నటువంటి ప్రజలను తీసుకొచ్చి చెల్లో కూర్చోబెట్టినట్లుగా అంటే లేదు లేదు లేదని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టినట్టుగా ఆ ప్రజలను పట్టుకొచ్చి అంటున్నాడు, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షం కలిగింది దేని వలన తెలియను? నువ్వు మాతో వచ్చిన వల్లే కదా. అట్లా మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని చెప్పాను. ప్రియులారా, దేవుడు ఆయన మాటలన్నిటికీ మరి అంగీకరించినట్లుగా దేవుడు మౌనంగా ఉండడం మనం చూస్తాం. ఇక్కడ అంటున్నారు చూడండి, 17వ వచనం, నీ మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ ఇప్పటిదాకా బాగుంది, కానీ ఇక్కడే మోషే గారు అడుగుతున్నారు ఏమని? దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా. మహిమను అంటే దేవుని మహిమంతా చూపించమని. రూపాంతర కొండ మీద యేసు ప్రభువారు భూమి మీద సముద్రంలో ఆయన మహిమ చూపించేవాడు. ఇక్కడ వల ఏంటంటే విస్తారం చేపలు పట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, ఎందరెందరినో స్వస్థపరిచాడు. కానీ ఆయన సంపూర్ణ మహిమ ఇక్కడ చూపించాడు, చూపించలేదు. ఆ రూపాంతర కొండ మీదకు తీసుకుని వెళ్ళి వారు ఎదుటైన రూపాంతరం చెందగానే వాళ్ళు నేలబడిపోయారు, బోర్లా పడిపోయారని ఉంటుంది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను అని మనం చూస్తాం. ఏమండి, వారు బోర్లా పడిపోయినట్లుగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 17వ అధ్యాయం లూకా సువార్తలో కూడా లూకా సువార్త బోర్లా పడి ఉంటుంది.
విని బోర్ల పడి మిక్కిలి భయపడదు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనము నుండి మనం చూస్తాము. ప్రకాశమానమైన యొక్క మేఘం వారిని కమ్ముకును. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాట వినుట నాకు శబ్దం ఆ మేఘములో నుండి పుట్టిను. శిష్యుడు ఆ మాట విని బోర్లా పడి మిక్కిలి భయపడగా. అంటే ఆ వెలుగు, ఆ ప్రకాశత, మహిమను వారు చూడలేక బోర్లా పడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా మోషే గారు అదే అడుగుతున్నాడు, నీ మహిమంతా నాకు చూపించాను. వాక్యం చూద్దాం, చూడండి. ఆయన అంటున్నారు, నా మహిమను నీకు, నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరిచేదను, యెహోవాను నామము నీ ఎదుట ప్రకటించేదను, నేను కరుణించు వారిని కరుణించేదను, ఎవని యందు కనికరపడేదను వాని యందు కనికరపడేదను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు. ఆగాలాగా చూడండి. అక్కడ మనం చూస్తే 11వ వచనములో మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా ఇదేంటి ప్రియులారా? ఇది ఎంత తేడా అంటే, రూపాంతర కొండ మీద ఆయన రూపాంతరం చెందక ముందు శిష్యులతో ఎలా ముఖాముఖి మాట్లాడేవారు, అలాగు సన్నిధి గదిలో ప్రియులారా ప్రభు దేవుడు మోషే గారు మాట్లాడుకునే ఆ స్థాయి అనుభవం. ఏమండి, తన మహిమను కనుపరచకుండా ప్రభు ఎలాగూ దాచుకుని ఉన్నారో, ఏమంటే కేవలం మనుష్యుడిగా మాత్రమే కనబడుతూ ప్రజలందరితో ఆయన ఎలా ఏకమై ఉన్నారో, దేవుడు కూడా మోషే గారితో అలాగున ఆయన ముఖాముఖి మాట్లాడిన. కనుక ఈయనేమడుగుతున్నారు, నీ మహిమంతా నాకు చూపించాడు. కనుకని ఆ మహిమ కలిగిన ముఖాన్ని చూడలేరు ఎవరు. యేసు వారి ముఖం సూర్యుని వల్లే ప్రకాశించాడు. యోహాను గారు కూడా, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వల్లే ఏమండి ఆయన ఎదుట పడితిని అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుతాం. ఏమండి, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఇదండి, యోహాను గారు కూడా యేసుప్రభుని ఎరుగును. ఆ రూపం వేరు, ఈ రూపం వేరు. ఆ శక్తివంతమైన రూపాన్ని చూడలేరు. ఇక్కడ కూడా మోషే గారు అదే అడుగుతున్నారు, నీ మహిమంతా నాకు చూపంటే దేవుడు అంటున్నాడు, నా ముఖమును చూచెవడును బ్రతుకడు బ్రతుకడు బ్రతుకడు. గనుక నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకు. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువుము, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నేను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును నీవు చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో గుర్తించాలి. ఈ రోజున బైబిల్ మిషన్లలో సన్నిధి సహవాసములో అనేకులు దేవుణ్ణి చూస్తున్నారు. అనగా అర్థం ఏంటి? దేవుడు ఆ వ్యక్తులను దర్శించినంతటి మహిమకే తగ్గిపోయి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నారు. అంతేగాని ఆయనకున్న మహామహిమతో ప్రత్యక్షం కావడం లేదు. గమనించండి ప్రియులారా, కొన్ని దర్శనాలు భయంకరంగా ఉంటాయి. ఆ భయంకరమైన దర్శనములను చూచిన వారు చాలా శ్రమ పడతారు, చాలా శ్రమ పడతారు. దానియేలు గ్రంథాన్ని మనం చూస్తే దానియేలు గారు చెబుతున్నారు, అనేకులు పారిపోయారు, కానీ నేనొక్కడిని ఆ దర్శనమును చూచి తిని అని చెప్పి ఆయన చెప్తున్నారు. చూడండి, అక్కడ 10వ అధ్యాయము
7వ వచనం. దానియేలును నాకు దర్శనము కలుగగా నాతో కూడిన మనుషులు దాన్ని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయిరి. నేను ఒంటరినై ఆ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమియు లేకపోయెను. నా సొగసు వికారమాయెను, బలము నా యందు నిలువలేదు. నేను అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనై. దర్శనములు, పరలోక మహిమ సహవాసం, ప్రియులారా, బలమైన ఆ దర్శనములు చూడలేని వారు. చూస్తున్న దానియేలు గారు సైతం ఏమైపోయాడు? బలహీనుడైపోయి నేలపడిపోయాడు. ప్రియులారా, అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను చేతులను నేలమోపి నన్ను నిలువబెట్టి, దానియేలును బహుప్రియుడు గనుక నేను నీ యొద్దకు పంపబడితే నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతని ఈ మాటలు నాతో చెప్పగానే వణుకుచు నిలువబడి. ప్రియులారా, కనుక దేవుని మహిమ సహవాస అనుభవాలు పొందిన వారితో మనం మాట్లాడితే అనేక విషయాలు బయటకు వస్తాయి. అంతేగాని చాలా మంది ఊరకే సింపుల్ గా ఏ అనుభవం లేని వాళ్ళు మాట, అసలు ప్రార్థన అనుభవం తెలియని వాళ్ళు, దేవుడు కనబడ్డు, దేవుడు మాట్లాడు, దర్శనాలు అన్నీ తప్పు, స్వస్థతలన్నీ తప్పు, అంటే యేసుప్రభు వారు చేసిన స్వస్థతలన్నీ తప్పని చెప్పన్నమాట. బైబిల్ గ్రంథం అంతా దర్శనాలతో నిండి ఉంటుంది కనుక దర్శనాలన్నీ తప్పు. ప్రియులారా, ఇటువంటి అజ్ఞానంతో మాట్లాడేస్తుంటారు. కాదు కాదు. కనుక ప్రియులారా, దేవుని యొక్క సహవాసము, సన్నిధి దిగి వచ్చినటువంటి కార్యం, సన్నిధి సహవాసం బైబిల్ మిషన్ లో విస్తరించింది. బైబిల్ మిషన్ అనేకులు సన్నిధి చేసేవారు ఉన్నారు. ప్రియులారా, దైవజనుడు చెప్పారు, సన్నిధి చేయని వారు బైబిల్ మిషన్ మెంబర్లే కారు. సన్నిధి చేయని వారు బైబిల్ మిషన్కి చెందిన వారు కారు. సన్నిధి చేసేవారు బైబిల్ మిషన్ పేరు పెట్టుకోకపోయినా వాళ్ళు బైబిల్ మిషన్ వాళ్ళే. సన్నిధి చేసే వాళ్ళు ఏ మిషన్లో ఉన్నా సరే వారు బైబిల్ మిషన్ వారే అని చెప్పారు. బైబిల్ మిషన్లో ఉన్న సన్నిధి చేయని వారు బైబిల్ మిషన్ వారు కారు అన్నారు. కనుకని సన్నిధి చేయాలి అని చెప్పి పాడుతున్నాను. సన్నిధి చేస్తే సకలమైన మేళ్ళు కలుగు. ఎందుకన్నారు? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలదు. గనుక సన్నిధి సహవాసం. ప్రియులారా, దావీదు భక్తుడు సన్నిధి చేస్తూ సన్నిధిలోనే గడుపుతూ వచ్చాడు కనుకనే అన్ని పరిస్థితులలో కూడా దాటుకుని వచ్చాడు. ఎందుకని అంటాడు, నా దాగు చోటు నీ సన్నిధి చాటున, నీ రెక్కల చాటున దాగుకొందును అంటాడు. కనుక ప్రతి వారు కూడా సన్నిధి చేయండి, సన్నిధి సహవాసాన్ని సంపాదించుకోండి. మీ జీవితాలు అద్భుతమైన మార్పును చూస్తాయి. మీ జీవితాలు అద్భుతమైన రీతిలో మార్పు చెందుతాయి. మీరు వేటిని చేయలేరు వాటిని చేయగలిగిన వారు అవుతారు. అసలు ఏం చదువుకోనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, చెట్లు కోసుకుని బతికేవాడట. కానీ ఆ వ్యక్తి ఒకనాడు దేవుడు అతనితో మాట్లాడాడు. నువ్వు యేసుప్రభు అంటే యేసుప్రభు నాకు కనబడమని చెప్పు అన్నాడట ఆయన. దేవుడు అతనితోనే మాట్లాడాడు. పొలం దున్నుతూ ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళి స్నానం చేసి మిద్ది మీద కనిపెట్టు అన్నాడు. భయపడిపోయాడు. ఇంటికి వెళ్ళాడు, స్నానం చేసి మరి మిద్ది మీదకి ఎక్కి కనిపెడుతుంటే దేవుడు అతనితో మాట్లాడడం మొదలు. ఏమండి? సన్నిధి సహవాసము వలన ఏ చదువు సంధ్యలు లేని ఆయన గొప్ప సేవ చేశాడు, గొప్ప సేవకుడయ్యాడు, గొప్ప ఆత్మీయ వరములు కలిగిన వాడయ్యాడు. కారణం దేవునితో సహవాసం. కనుక సన్నిధి చేయకుండా ఏమి చేయలేము. క్రీస్తు 2వ రాకడలో మేఘము ఎక్కలేము. గనుక నేడే ప్రారంభించండి, సన్నిధి సహవాసములు పట్టు సాధించండి, దేవుని సహవాసములు బలపడండి. బలముగా 2వ రాకడను మీరు ఎదుర్కొనగలుగుతారటి ధన్యత ప్రభు మనెల్లరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.
చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి 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 దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి. సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి. సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి. మోకరించి దైవ శక్తిని అందుకోవాలి. మోకరించి దైవ శక్తిని అందుకోవాలి. చేయాలి చేయాలి సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. ఆ సన్నిధి పరులే సాతాన్ శిరము చితుకా త్రొక్కెదరు. ఆ సన్నిధి పరులే సాతాన్ శిరము చితుకా త్రొక్కెదరు. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి. బైబిల్ మిషను ఏర్పాటులో సన్నిధి ఉన్నది. బైబిల్ మిషను ఏర్పాటులో సన్నిధి ఉన్నది. ఆ సన్నిధి పరులే బైబిల్ మిషనుకు మెంబర్లవుతారు. ఆ సన్నిధి పరులే బైబిల్ మిషన్ మెంబర్లవుతారు. చేయాలి చేయాలి దైవ సన్నిధి చేయాలి. సన్నిధి చేస్తే సమస్తమైన మేలు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. ఈ దినము ఈ వాక్య ధ్యానములో ఏకీభవించిన వారులారా, దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. సన్నిధి సహవాసము ఎంత గొప్పదో. సన్నిధి సహవాసము చేసినటువంటి వారు దేవునితో గొప్ప సహవాసము కలిగిన వారుగా ఎలాగున తయారయ్యారో ఆ సన్నిధి సహవాసమే యెహోషువను తరువాతి కాలములో నాయకునిగా చేసింది. నాయకునిగా చేసింది. నాయకునిగా చేసింది. సన్నిధి సన్నిధి సన్నిధి. మనకి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారులారా, నీ జీవితాలలో సన్నిధి ఉందా? నీ జీవితాలలో సహవాసం ఉందా? సహవాసము లేకుండా నువ్వేం చేయలేవు. దేవుని సేవ చేయలేవు, భక్తి చేయలేవు, అలాగని రాకడకు మేఘం ఎక్కలేవు. ప్రార్థించుకోండి, ఎవరికి వారే ప్రార్థించుకోండి. సన్నిధి చేయని వారు చేయుటకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. చేసేవారు బలముగా చేయుటకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. మీ కుటుంబముల కొరకు, మీ వ్యక్తిగత ప్రార్థన అంశములు దేవుని సన్నిధానములో
సన్నిధిని గూర్చిన సంగతులు ఎరగనటువంటి వారు నాయనా నాయనా ఈ సన్నిధి సహవాస అనుభవంలోనికి రావాలని ఆశపడేవారు ఈ సంగతులు మరింత లోతుగా తెలుసుకునేటట్టుగా అటు అనుభవం కలిగిన వారికి చెంతకు చేరి ఈ అనుభవాలలోనికి రాగలుగునట్లు వారిని నడిపించమని కూడా ప్రార్థిస్తాం. పుట్టివేసే వారి దగ్గరికి కాక అనుభవాలు కలిగిన వారి దగ్గరకు వెళ్ళి ఈ అనుభవాలు నేర్చుకునేటట్లుగా తండ్రి వారిని నడిపించమని తండ్రి ప్రతి వారి యొక్క ప్రార్థన మనవులను అంగీకరించి దీవించమని నెరవేర్చమని నైనా రేపు శుక్రవారం జరిగే తైలాభిషేక పండుగను ప్రభువా మీరే జరిగించండి. అది మీరే ఆ కార్యము చేయండి తండ్రి. మీ ఆత్మ తైలమును అందరి మీదను కుమ్మరించండి. మీ రక్తమును ప్రోక్షించండి. నేను అనేకులకు ఆత్మానుభవము దయచి అనేకులకు స్వస్థత, విడుదల, ఆరోగ్యములు కలిగించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచుకుని గాక, మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయండి. ఇలా ప్రార్థన చేసి క్షమించిన ప్రకారం అపరాధం మమ్మ శోధంలోని తేక కీనుడు తప్పి రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలు. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలు. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆదరణకర్తని పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసము, సహాయం కార్యక్రమాన్ని వీక్షించిన బిడ్డలకు, వారి ఆత్మీయ జీవితములకు, వారి కుటుంబములకు జరగని తైలాభిషేక పండుగకు తోడై ఉండును గాక. మరణాత శుక్రవారం ఆగస్టు 7వ తారీఖు, కేవలం 5 రోజులు ఉన్నాయి. మరి తైలాభిషేక పండుగ వేలంగి స్వస్థాల వారు నిర్వహించు ఈ పండుగను మరి వేలంగి ప్రక్కనే ఉన్నటువంటి బావరంలో షారోణ మందిరంలో ఏర్పాటు చేసి ఉన్నాం. మరి మీరు వేలంగి వచ్చి ఆ వంతెన దగ్గర నుండి మీరు వస్తే ఆ ప్రక్కనే బావరం ఒక ఆమడ దూరంలో ఉంటుంది. మీరు చాలా సులువుగా మీరు చేరుకోవచ్చు. మీరు వేలంగి ఆ వంతెన దగ్గర మీరు వాహనాల మీద వచ్చేవారైనా, బస్సు మీద వచ్చేవారైనా, ఎవరైనా అక్కడ దిగితే అక్కడ మీకు ఆటోలు ఉంటాయి. మరి ప్రార్థనా స్థలానికి మనం తీసుకుని వెళ్ళడానికి ఆటోలు సిద్ధపరిచాము. మనకి రావాలని కోరుతూ ఉన్నాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా మరి సిద్ధపాటు కలిగి రండి. ఆ తైలాభిషేక పండుగలకి అందరికీ చక్కని విందు, ప్రేమ విందు కూడా ఏర్పాటు చేస్తున్నాము. మరి బలమైనటువంటి ధ్యానము, వాక్య పరిచర్య జరుగుతుంది. దేవుడు అనేకమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. రండి, తైలాభిషేక పండుగ దేవుడిని దీవించునుగా.